హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫంక్షన్కి వంట చేయడానికి వచ్చి మీనా బాలుకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగానే రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. బాలు తన ఫోను కనిపించడం లేదని మీనానైతే అడుగుతూ ఉంటాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక తన ఫోన్తో బాలు ఫోన్కి కాల్ చేస్తుంది. ఒక్కసారి బాలు ఫోన్ రింగ్ అవడంతో ఇక చేతిలో ఫోను రింగ్ అవుతుందని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రోహిణి అయితే మీనా కాల్ చేస్తుంది. ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మీ సెల్లు ఎక్కడో మోగుతుందండి అని మొత్తం కూడా చూస్తూ ఉంటే రోహిణి చేతిలో అయితే ఉంటుంది. రోహిణి చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూసి మీనా అయితే షాక్ అయిపోతూ, రోహిణి ఇదేంటి మా ఆయన ఫోన్ నీ దగ్గర ఉంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా అడిగిన తర్వాత అంటూ ఉంటాడు బాలు అయితే, పార్లలమ్మ నా ఫోన్ ఎందుకు తీసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదు బాలు, ఛార్జింగ్ పెడదామని నా ఫోన్కి తీశాను, అప్పుడు నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుంది, సరేలే నీ ఫోన్ నీకు ఇద్దామని తీసుకొస్తుంటే ఈలోగా ఎవరో నన్ను పిలిచారు, వాళ్ళతో మాట్లాడుతూ ఆగిపోయానంతే అని రోహిణి అయితే కవర్ చేసేస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే, సరే పర్లమ్మ నా ఫోన్ నాకు ఇచ్చేయి అని ఫోన్ అయితే తీసేసుకుంటాడు. అలా ఫోన్ తీసుకున్న తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఫోన్ ఓపెన్ చేయడం అంతా కూడా ఇక చూస్తూ ఉంటాడు. ఇక చూస్తూ ఉండంగానే ఇదేంటి ఫోన్ ఓపెన్ చేసింది, లాక్ ఎలా తెలిసింది పార్లలమ్మకి, నా ఫోన్ ఎందుకు తను లాక్ ఓపెన్ చేసింది, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. బాలు అయితే, ఏవండి మీకు విషయం తెలుసా, వంట చేసే వంట మాస్టరు సడన్గా మానేశాడంట అని అంటూ ఉంటుంది మీనా. అది విని బాలు అయితే, అదేంటి మీనా సడన్గా మానేయడం ఏంటి, అసలు ఏం జరిగింది, అతను వచ్చేటప్పుడు బండి మీద నుంచి పడిపోయాడంటండి, అతని చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అంట, కానీ అతను వేరే అతన్ని పంపిస్తున్నానని కాల్ చేశాడు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా. భలే చెప్తావు మీనా నువ్వు, ముందు ఈ విషయం చెప్పాలి కదా, వేరే అతన్ని పంపిస్తున్నారులే అని, ముందు అదంతా చెప్పకుండా ఏదేదో చెప్పుకొచ్చి టెన్షన్ పెడుతున్నావు అని బాలు అయితే అంటాడు. మరి అతను ఎవరో, ఎలా వంట చేస్తాడో ఏంటో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అదేనండి నాకు భయమేస్తుంది, వంట చేసేటప్పుడు కొంచెం దగ్గర ఉందాము, అలా దగ్గరుంటే కానీ వాళ్ళు వంట సరిగ్గా చెయ్యరు అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే, నువ్వు చెప్పేది నిజమే, మరి ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి కదా, సరేలే అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేయడమే అని బాలు అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మౌనిక అలాగే సంజయ్ ఇద్దరు కూడా వస్తారు. మౌనిక సంజయ్ ఇద్దరు రావడం చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక మీనా అయితే, నేను చెప్పానా మీ చెల్లి మీ బావ ఇద్దరు కూడా వస్తారని అని అంటూ ఉంటుంది మీనా. వాడు రాకపోయినా పర్వాలేదు, మౌనిక వచ్చింది, మౌనికని చూసి చాలా రోజులయ్యింది అని అంటూ ఉంటాడు బాలు అయితే. వాడు చూసావా, నవ్వు లేదు ఏమీ లేదు, మనం ఆనందంగా ఉంటే అస్సలు ఓర్చుకోలేడు ఈ వెధవ అని బాలు అయితే తిట్టుకుంటూ ఉంటాడు. మీరు ఆగండి, ఎందుకు తిట్టుకుంటున్నారు, అయినా ఎంత కాదనుకున్నా అతను మీ బావ అని అంటూ ఉంటే, అవును బావ, వాడు బావేంటి అని తిట్టుకుంటూ ఉంటాడు బాలు. సరే నేను ఇక్కడ ఉండి వీడు ముఖాన్ని చూడలేను, కానీ ఆ వంట అబ్బాయి వచ్చాడేమో, వెళ్ళి చూసొద్దాం పదా అని బాలు అయితే ఇంకా వంట చేసే అతని దగ్గరికి అయితే ఇద్దరూ కూడా బయలుదేరుతారు. అలా ఇద్దరూ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూరగాయలు కట్ చేసే అతన్ని, అవును ఎవరో వంట అతను కొత్త అతను వచ్చాడట కదా, ఎక్కడున్నాడు ఆయన అని అడుగుతూ ఉంటే, అదిగోండి మేడం అక్కడ ఉన్నాడు అని అంటూ చూపిస్తారు. ఇక వెనక్కి చేసి ఉంటాడు అతనైతే. ఏంటి మీరు ఆ సొరకాయ ముక్కలు ఎంతసేపు తరుగుతారు, అవేమన్నా మటన్ ముక్కలా ఏంటి, అంతసేపు తరగడానికి సాంబార్ మరిగిపోతుంది, సొరకాయ ముక్కలు తొందరగా తిండి, ఏంటమ్మా ఇంకా వంకాయలు కోయలేదు, మీరు ఏదో మటన్ కొడుతున్నట్టు వాటిని కోస్తున్నారు, అదేమన్నా మటన్ గట్టిగా ఉండడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఏంటి అసలు ఈ ఫంక్షన్లో మటన్ గొడవేంటి, ఇతనికి మటన్ అంటున్నాడు, ఏంటండినా ఏదో మలేషియా మావయ్యలాగా మటన్ అంటాడేంటి అని మీనా చెప్తుంది. అవును మీను, మలేషియా మావయ్యలాగే అంటున్నాడు అని వాళ్ళు వెళ్ళి, ఏంటండి
ఏంటి ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ఇక్కడ దేవుడికి సంబంధించిన పూజ జరుగుతుంది, ఇక్కడ మీరు నాన్ వెజ్ గురించి మాట్లాడతారే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అది కాదండి నేను అని వెనక్కి తిరుగుతాడు మాణిక్యం. ఇక మాణిక్యాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు బాలు, మీనా. అలాగే మాణిక్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏమండి మలేషా మావయ్య అండి, మాణిక్యం మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అవునే నువ్వు చెప్పింది నిజమే మీనా. ఏంటి మాణిక్యం గారు మీరు వంట మనిషా అని అనగానే అది ఎవరు మాణిక్యం, ఎవరు మీరెవరు అసలు అని అనగానే బాలు అతని చెంప పగలగొడతాడు. ఇప్పుడు చెప్పరా నీ అసలు రూపాన్ని బయట పెట్టు, అసలు నువ్వెవడు, ఎందుకు మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడావు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక మాణిక్యం నన్ను క్షమించండి, నా చేత రోహిణి ఆ నాటకం ఆడించింది, నేను మలేషియా నుంచి రాలేదు, ఇక్కడే రాజమండ్రిలో ఒక బస్తీలో మటన్ అమ్ముకుంటాను, వంటలు కూడా చేస్తాను, నా ఫ్రెండు బైక్ మీద నుంచి పడిపోయాడంటే ఇక్కడ మీరున్న సంగతి తెలియక వంటలు చేయడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడు ఇంకా రా మాణిక్యం గారు, లోపల మీకు మీ మేనగోడలు ఎదురు చూస్తుంది, పాపం తనకి కనిపించరా మీరు, రండి అని అంటూ లోపలికైతే తీసుకువెళ్తారు మాణిక్యాన్ని. అప్పుడే మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఒక ముఖ్యమైన అతిథి వచ్చాడు, అతను ఎవరో చూడండి టొంటడాయి అంటూ బాలు అయితే మాణిక్యాన్ని చూపిస్తాడు. ఇక మాణిక్యం అయితే ఒక్కసారి చూసి షాక్ అయిపోతూ ఉంటే ఏంటి అందరూ అలా నుంచున్నారు అని రోహిణి మాణిక్యం వైపు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి మీరు మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు, అసలు అదేంటి వంట చేసేవాళ్ళగా మెళ్ళో ఆ క్లాత్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇతను మలేషియా నుంచి రాలేదు మాతావతి గారు, ఇతను ఇక్కడే రాజమండ్రిలో ఒక బస్తీలో మటన్ కొడుతుంటాడు అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణినైతే నిలదీస్తుంది. ఏంటి రోహిణిదంతా అని అడుగుతూ ఉంటే నేను చెప్తాను మాతావతి, నువ్వు పదే పదే వాళ్ళ నాన్న గురించి వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావని, ఎలాగైనా సరే నీ నోరు మూయించాలని ఇక్కడ మటన్ కొట్టి ఈ మాణిక్యాన్ని తీసుకువచ్చి వాళ్ళ మావయ్యగా నాటకమాడింది పాపం ఈ పార్లలమ్మ, కానీ ఈ ఊరే కాబట్టి ఇతను ఇక్కడ ఇలా దొరికేశాడు అని చెప్పడంతో అవును ప్రభావతి, ఇతని పేరు మటన్ కొట్టు మాణిక్యం, ఇతను నాకు తెలుసు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటిదంతా అని అనగానే ఏంటంటావు మాతావతి, తను కోటీశ్వరాలు కాదు, నీ దగ్గర నాటకమాడింది అని అనగానే పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ నువ్వు మాత్రం అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా నీ కొడుకుని పెళ్లి చేసుకుంటాను నేను కోటీశ్వరాల్ని అని చెప్పేసరికి కళ్ళు మూసుకుపోయి కోట్లు కనిపిస్తున్నాయి నీకు, కానీ తను అబద్ధం చెప్తుందన్న విషయాన్ని మర్చిపోయి ఈ ఇంటి కోడల్ని చేశావు, నిన్ను ఈ కుటుంబాన్ని ఎంత మోసం చేసింది అని సుశీల అయితే ప్రభావతిని తిడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? రోహిణి బండారం బయటపడాలని కొనేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.